Who's the nominated person? Please come to the office room with nomination forms. యూనిఫామ్ ఐడెంటిటీ కార్డ్స్ ఓకే 20 లోపు నేను మీకు ఇవన్నీ చేపించేస్తాను డెఫినెట్ గా 20 డేట్ ఫిక్స్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ కార్డ్ యూనిఫామ్స్ మాత్రం 20 లోపు రాకపోతే నాకు వచ్చినాను బస్సెస్ కూడా రాకుండా ఉంటాయి కదా చెప్పండి నాకు చెప్తే నేను నాకు తెలిసిన అన్న వాళ్ళకి కూడా చెప్పి మీకు బస్సెస్ లేట్గా వస్తే కూడా నేను అరేంజ్ చేపిస్తాను నేను చెప్పిందే కాకుండా అక్క మీరు ఇంకా ఇది చేస్తే బాగుండు అని ఎవరైతే అనిపిస్తుందో వాళ్ళు కూడా నాకు చెప్పొచ్చు నేను గెలిచినా గెలవకపోయినా నేను చెప్పిన మాత్రం డెఫినెట్ గా చేస్తాను నేను ఓడిపోయినా సరే మీకు 2 మాత్రం పక్కా చేపిస్తాను నేను దగ్గరుండి మరి థ్యాంక్ యూ and think together, okay, to success our college, to bring great success for our college and make it a better place. Okay, so please, my dear friends, you know TDS is nothing but determination, dedication and discipline. That should be must in every student. So I want to give a strong, hardworking and confident. నేను ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ నుంచి ఫైనల్ నేను ఎలాగ వెళ్తున్నాను మీ అంతా సపోర్ట్ నాకు కావాలి మెయిన్గా ఫిజిక్స్ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి ల్యాబ్ మనకు వచ్చి కంప్యూటర్ ల్యాబ్ కంప్యూటర్లో కొంచెం కరెక్ట్ అయింది ఇంకా కొంచెం ఇంకా ఉంది బ్యాలెన్స్ ఎంపీసీ బైపీసీ వాళ్ళకి ఇంకా ల్యాబ్ కాలేదు కొంచెం వాళ్ళ కూడా ఎక్విప్మెంట్స్ కావాలి వాళ్ళకి కూడా ఇంకోటి వచ్చి ప్లే గ్రౌండ్ అందరు ప్లే గ్రౌండ్ గేమ్స్ అంటారు గేమ్స్ కూడా అన్నీ అయినాయి నెక్స్ట్ వచ్చేసి
మన ఏంటి ఎడ్యుకేషన్ పరంగా సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే వాళ్ళకి సిలబస్ లేట్ అవుతుంది అని మీరు వచ్చి నాకు ఇస్తారు వాళ్ళతో మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే మన క్లాస్ రూమ్తో కొన్ని బెంచెస్ బాగాలేవు, ఫ్యాన్స్ కానీ ఉన్నాయి, అది కూడా చేయిస్తాను. ఒక 1 వీక్ టైం ఇస్తారు, ఓకేనా. ఇంకోటి ఏంటంటే మన కాలేజ్ తరఫు నుంచి ఒకవేళ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఒకవేళ మన క్లాస్లో వాయిస్ నుంచి సౌండ్స్ కానీ ఎలాంటిదైనా కానీ మీకు ఏం డౌట్ జస్ట్ అక్క యోగక్క అని మెన్షన్ నడుస్తాను. నా రూమ్ మీకు తెలుసు, ఓకేనా. రూమ్ లాస్ట్ కార్నర్లో ఎక్కడ ఉన్నా నేను కాలేజ్లో ప్రతి ఒక్క రూమ్ డైలీ ఒక్కొక్కసారి వస్తూనే ఉంటాను, ఓకే కదా. అందరూ తెలుసు యా. అట్లానే మీ సపోర్ట్ అన్నది నాకు కావాలి. నా నెంబర్ వచ్చి 4, ఓకేనా. ఏ సింబల్ క్లాస్లలో డస్ట్బిన్స్ స్టాండ్స్ సరిగా లేవు, అది కూడా నేను సాల్వ్ చేస్తాను. పర్సనల్ ప్రాబ్లం ఏదైనా కూడా అది సాధారణ వాళ్ళకి చెప్పలేరు, పేరెంట్స్కి కూడా చెప్పలేరు. అది అట్లని మీరు ఎవరికి చెప్పకుండా మీరు అట్లా ఫీల్ కావడం అవసరం లేదు. నేనున్నా, నన్ను చెప్పండి, నేను మేడం వాళ్ళకి చెప్తా, సార్ వాళ్ళకి చెప్తా, ప్రాబ్లమ్ సాల్వ్ నేనే చేస్తాను. నాతో అయినంత వరకు నేను చేస్తా. నా వల్ల కాకపోతే సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా. దయచేసి ఓటేసి నన్ను గెలిపించండి. నా ఓట్ నెంబర్ 1 సరే, నెంబర్ 1కి ఓటేసి సపోర్ట్ చేయండి. My name is Gayatri. I will arrange materials, books and everything in the college only, and I will arrange a library, not according to MPC, and also all the teachers discount for all of you. And number 3, please vote for me. I solve all the problems of you. మా రూల్స్ మీ పైన పెట్టడం కాకుండా మీకు ఏదైతే నచ్చుతుందో, మీరు ఎలాంటి రూల్స్ కాలేజ్లో ఉండాలి అనుకుంటున్నారో ఆ రూల్స్ మాతో చెప్పండి. మేము సెలెక్ట్ అయితే మీకు నచ్చిన రూల్స్ మేము పాటించడానికి ట్రై చేస్తాము. గాయత్రిని గెలిపించండి. 1, 2 నెంబర్ మర్చిపోండి, 3 నెంబర్కి ఓట్ వేయండి. నా నెంబర్ వచ్చేసి 7. కాలేజ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా ఇందాక నేను క్లియర్ చేస్తుందండి. ఎగ్జాంపుల్కి కొన్ని క్లాసులలో ఫ్యాన్స్ లేవు, అవి కూడా అరేంజ్ చేపిస్తా. ఇంకా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా లేడీస్కి ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అందరూ ఓపెన్గా చెప్పుకోలేరు, అవి వాటిని కూడా ఓపెన్గా చెప్పుకోవచ్చు. మీరు నాతో చెప్పుకోకపోయినా మీ క్లాస్ సిఆర్తో షేర్ చేసుకుంటే ఆమె నాకు టచ్లు ఉంటుంది, వాళ్ళ ద్వారా నేను మీకు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తా. ఇంకా మనకు సైన్స్ వాళ్ళకి అయితే ఇంకా ఆర్ట్స్ వాళ్ళకి లైబ్రరీ అన్నీ బాగానే ఉంటాయి. ఇంకా సార్ వాళ్ళతో మాట్లాడి వాటిని కూడా బాగా చేస్తా. విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్లో ఎల్ఆర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందరూ మంచిగా పబ్లిసిటీ చేస్తున్నారు, కానీ కొన్ని లోపాలు ఉన్నాయి. కొంతమంది సపోర్ట్ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది. అందరి డిమాండ్స్ కూడా క్లియర్ చేయాలి. అంటే మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది అనుకుంటున్నాను. మేము ఏం చెప్పినా చేస్తే హెల్ప్ చేస్తానని చెప్పింది బాగా. సో అక్కడికి వేద్దాం అనుకుంటున్నాను. నాకు అక్క మీద నమ్మకం కలిగింది సార్. సో అక్కడికి వేద్దాం అనుకుంటున్నాను. విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ ఎల్ఆర్ ఎలక్షన్స్లో అందరు చాలామంది కాంపిటీషన్ చేస్తున్నారు. అందులో మా సీనియర్ ఈ 2nd ఇయర్ ఫైనల్ ఇయర్ తనకు నేను ఓట్ వేద్దాం అనుకుంటున్నా. తను మాకున్న ప్రాబ్లమ్స్ని ఎదిరించి ఎవరినైనా ఎదిరించి సాల్వ్ చేస్తుందని మాకు నమ్మకం ఉంది. అందుకే తనకు ఓటు వేయాలని అనుకుంటున్నా. ఎలా ఎలక్షన్స్ మా కాలేజీలో జరుగుతున్నాయి. ఇక్కడ మరి నమ్మకం ఉన్న వ్యక్తుల్ని ఎన్నుకుంటాము. దీని ద్వారా మా ఫ్రెండ్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మాకు భవిష్యత్తులో ఓటు హక్కు వస్తుంది కాబట్టి ఏ విధంగా ఓటు వేయాలో ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకా రాజకీయాల్లో ఎలా వేయాలో ఇది మాకు తెలియదు. నా పేరు పూజారెడ్డి. నేను విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. సో నేను కూడా ఎల్ఆర్గా పార్టిసిపేట్ చేద్దామని అనుకున్నా, కానీ తర్వాత నేను డ్రాప్ అవుట్ అయ్యి మా సీనియర్కి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వారికి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ తర్వాత. సో ఆయన సపోర్టింగ్ జ్యోతి, నేను ఆమెకు సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆమె మీద హోప్ ఉంది. తను ఎల్ఆర్గా అయితే మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది మన కాలేజ్. మై నేమ్ ఇస్ నిహారిక. ఐఎమ్ ఫ్రమ్ బీకామ్ కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్. ఇప్పటి వరకు నా ఓటింగ్ హక్కు రాలేదు నాకు. ఇప్పుడు ఫస్ట్ టైం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు 7 మెంబర్స్ వచ్చి కంటెస్టెంట్ చేస్తున్నాను. నేను నాకు నచ్చిన వాళ్ళకి, వాళ్ళు కరెక్ట్గా నాకు చేస్తారు అనే నమ్మకం ఉన్న వాళ్ళకి నేను ఓటేస్తాను. నా పేరు మనీష, బీకామ్ 2nd ఇయర్. ఇప్పుడు ఎల్ఆర్కి పోటీ చేసిన వాళ్ళందరూ బాగా మాట్లాడారు.
కాకపోతే వాళ్ళు అన్నీ చేస్తారో చేయరో తెలియదు. చేస్తామని అయితే గ్యారంటీ ఇస్తామని చెప్తారు. చేయకపోతే అప్పుడు మేము అడుగుతాం, నెక్స్ట్ ఇయర్ కూడా కట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే బాగా మాట్లాడి అనిపించిందో వాళ్ళకి మేము ఓటు వేసాము. ఇప్పటి వరకు మేము ఓటు హక్కు అనేది వినియోగించుకోలేదు, అంటే ఓటు హక్కు అనేది రాలేదు. ఇప్పుడు మేము భవిష్యత్తులో ఎక్కడైనా ఓటు వేయాలనుకున్నా కానీ ప్రాసెస్ ఏంటనేది మాకు ముందే తెలియజేస్తున్న విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ సార్ వాళ్ళు కానీ స్టాఫ్ మెంబర్స్. ఇలా ఇక్కడనే ఫస్ట్ మా విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ షార్ట్నగర్లో జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఓటు హక్కు ఎలా జరుగుతుంది అనేది మాకు ముందు చూపించి మాకు అవగాహన కల్పించినందుకు మా సార్ వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎలక్షన్స్ జరగడం అంటే ఒక లీడర్ని ఎన్నుకోవడం. సో మాకు ఆ థాట్స్ ఇచ్చిన విజ్ఞాన్ కాలేజ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఇక్కడ నిలబడే కంటెస్టెంట్ వాళ్ళు ఇచ్చిన హోప్స్, వాళ్ళు చేసిన మాకు కన్వీనియన్స్ చాలా బాగుంది. కొంతమంది చాలా బాగా మాట్లాడారు, కొంతమంది ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొంతమంది షోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న ఈ 7 మెంబర్స్లో మాకు కొంతమంది మీద ట్రస్ట్ ఉంది, అంటే వాళ్ళు చేస్తారని నమ్మకంతో ఉన్నాం. అండ్ మేము కొన్ని డిమాండ్స్ చేసాం, అంటే మాకు లైక్ స్పోర్ట్స్, ల్యాబ్, ఎడ్యుకేషన్ పరంగా కానీ కొన్ని క్యాంటీన్ అట్లా మేము చాలా డిమాండ్స్ పెట్టినాం. ఇంకా మేము ఓట్ వేయడానికి చాలా ఎక్సైటింగ్గా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం వీఆర్ ఓటింగ్, వీఆర్ అండర్ ఆల్ 18. ఇప్పుడే మేము అయినాం, నెక్స్ట్ ఓటింగ్లో చేయగలుగుతాం. బట్ దాని ప్రాసెస్ని మేము ఇప్పుడు యూజ్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా పేరు పూంత, నేను బీకామ్ కంప్యూటర్ సెకండ్ ఇయర్ నుంచి వచ్చినాను. మా దగ్గర మా కాలేజ్లో ఓటింగ్ అనేది ఉంది, ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఇక్కడ మా దగ్గర 7 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మాకు అందరి మీద నమ్మకం ఉంది, కానీ మేము ఒక్కళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి అందరి మీద ట్రస్ట్ కూడా ఉంది. అండ్ ఒకవేళ మాట్లాడకపోతే వాళ్ళు చేయలేరని అర్థం కాదు, మాట్లాడినంత మాత్రమే చేస్తారని కాదు. కానీ అందరికీ సపోర్ట్ చేయాలనుకుంటున్నాం, చేస్తాం. అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్లని మంచిగా చేయాలని ట్రై చేస్తాం. అండ్ మేము కూడా కొన్ని డిమాండ్ చేస్తాం, వాళ్ళు కూడా అది ప్రూవ్ చేయాలి.